నమస్కారం. మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు. నమస్తే అమ్మా. నమస్తే. నాకు ఒక డౌట్ వచ్చిందమ్మా. ఇప్పుడు పాల సముద్రంలోంచి అమృతాన్ని తీశారు. ఎవరు తీశారు? దేవతలు, రాక్షసులు ఇద్దరు కలిసి తీశారు కదా. అవును. మరి ఎందుకని అమృతాన్ని రాక్షసులకు ఇవ్వకుండా దేవతలకే ఇచ్చారు? చీటింగ్ చేసినట్టు కదా వాళ్ళని. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. కరెక్ట్ గా అడిగారమ్మా. ఎందుకంటే చూడ్డానికి అదే కనపడుతోంది, కానీ అసలు విషయం తెలుసుకోండి. పాల సముద్రం నుంచి అమృతం వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇద్దరు కలిసి పంచుకోవాలి కదా. పంచుకోవాలి. కానీ రాక్షసులు ఏం చేశారు? అమృత కలశం తీసుకెళ్లిపోయి మేమే తీసుకుంటాము, దేవతలకు ఇవ్వమన్నారు అన్నారు. ముందు వాళ్ళు స్టార్ట్ చేసారా? రాక్షస బుద్ధి అంతే కదా మరి. అది వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? రాక్షసులు అందరూ కలిసికట్టుగా ఉంటే వాళ్ళు రాక్షసులు ఎందుకు అవుతారు? మాకే కావాలని దేవతల దగ్గర లాక్కున్న తర్వాత వాళ్ళల్లో వాడు మాకు కావాలని లాక్కున్నారు. నాకే కావాలి. దేవతలు ఏం చేస్తారు? వీళ్ళు నిజం చెప్పాలంటే శారీరకమైన బలం రాక్షసులకే ఎక్కువ. అందుకే కదా పాలసముద్రం చిలకడానికి వాళ్ళ సహాయం తీసుకున్నారు. అందువల్ల ఏం చేశారు? విష్ణుమూర్తిని ప్రార్థించారు. ఏమయ్యా ఇలా అయిపోయింది, మేము ఏం చెయ్యాలి అని. ఉండండి అని చెప్పి ఆయన జగన్మోహిని రూపంతో అక్కడికి వచ్చాడు. లోకాన్నంతా వ్యామోహ పెట్టేటటువంటి అందమైన రూపంతో. ఈ అందమైన రూపం చూడగానే ఈ రాక్షసులందరూ అమృతం సంగతి అలా ఉంచి, అంటే ఎవరి దగ్గర ఒకటి దగ్గర అమృత కలశం ఉంది కదా, అమృత కలశం పట్టుకుని ఇలా దగ్గరగా పట్టేసుకుని మిగిలిన వాళ్ళంతా అసలు మర్చిపోయారు. వాడి దగ్గర నుంచి లాక్కోవాలని మర్చిపోయారు. ఈ పట్టుకున్న వాడు తినాలని కూడా మర్చిపోయి ఆవిడ వంక అలా తెల్లబోయి మన వాళ్ళు చెప్తాను చొంగ కార్చుకుంటూ చూశారని అట్లా చూశారు. చూసి ఎవరు నువ్వు, ఎంత బాగున్నావు అంటూ మాట్లాడారు. నేనెవరినేముందిలే, నేనేదో ఇలా తిరుగుతూ ఉంటాను. నిన్ను చూస్తే మాకు చాలా వ్యామోహం కలుగుతోంది, నువ్వు మా దగ్గర ఉంటావు. నాకేం అభ్యంతరం లేదు, నాకు వివాహం కాలేదు, పైగా స్వేచ్ఛాజీవిని, పైగా నీ వేశ్యని, నన్ను ఎవరు ఆదరిస్తే వాళ్ళ దగ్గర ఉంటా నేను. దాంతో ఎవరికి వాళ్ళు మేమే ఆదరిస్తామని వచ్చేసారు. ఆదరిస్తామని వచ్చిన తర్వాత ఏమిటి మీరు ఎందరో కల్లోల పడుతున్నట్టున్నారు, ఇది అమృత, నువ్వు పంచుతావా అన్నారు. అంటే ఇంకా ఆవిడ మాట మీద పడిపోయారనమాట వీళ్ళు. కానీ నాకు వస్తుందో రాదో తెలియదు కదా, సరిగ్గా పంచగలుగుతానో లేదో. లేదు నువ్వు ఎట్లా పంచితే అట్లా ఒప్పుకుంటామన్నారు. అయితే మీరు వెళ్ళి స్నానం చేసి రండి, ఏదైనా తినేటప్పుడు మరి స్నానం చేసి, రాక్షసులు కూడా చాలా భక్తి గల వాళ్ళమ్మా, చాలా సంప్రదాయాలు పాటిస్తారు, బుద్ధి చెడ్డది కానీ పద్ధతులు ఏం తేడా లేవు. మీరు స్నానం చేసి వచ్చి కూర్చుంటే ఆచమనం చెయ్యండి, నేను వడ్డిస్తాను. సరేనంది. ఈవిడ పట్టుకుంది. ఓ పక్కనంతా రాక్షసులు కూర్చున్నారు, ఒక పక్కనంతా దేవతలు కూర్చున్నారు. కూర్చుంటే ఈవిడికి అమృత కలశం ఇచ్చారు. ఈవిడ చాలా నిజాయితీగా వెయిట్ చేసింది, పంచుతానంది కదా, వెయిట్ చేసింది. వాళ్ళు కూర్చున్నాక ఆ పక్కన ఇది మాట్లాడుతూ ఉంది. వీళ్ళని ఒక చిరునవ్వు చిలికించి వీళ్ళని ఐస్ చేస్తోంది, అటు పక్క అమృతం పోస్తోంది. ఇటు వీళ్ళని ఇలా నెమ్మదిగా వ్యామోహంలో పడేస్తోంది, అటు పక్క అమృతం పోస్తోంది. మొత్తం అంతా అయిపోయేటప్పటికి కానీ రాహు అన్నవాడు గమనించాడు ఇది జరిగిందని. అప్పుడు అటు పక్కకు వెళ్ళి కూర్చుంటే పోసేసింది. అప్పటికే అటు పక్క కూర్చున్నాడుగా. దాంతో వీడు ఇట్లా వీడు అటువాడు ఇటు వచ్చాడు అని చంద్రుడు సూర్యుడు కనుసైగ చేశారట అని గమనిస్తారుగా. లోకానికంతా కళ్ళు వాళ్లే. దాంతో విష్ణు వాడిని ఖండించటం, అప్పటికే అమృతం తాగున్నాడు గనక రాహువు కేతువుగా రెండుగా మారి తలొకడు తోకొకడు అయ్యాడు. మా సంగతి నువ్వు ఇట్లా చెప్పి మేము 2 ముక్కలు అవ్వడానికి చేసావా, నిన్ను పట్టుకుంటాం పో అన్నారు. అందుకని సూర్యుడికి చంద్రుడికి గ్రహణాలు వస్తాయి ఇవి పట్టుకుంటే. అది ఇప్పుడు న్యాయం చెప్పండి అమ్మా, ఎవరి తప్పు? వీళ్ళదే తప్పు కదా. మాకే కావాలని తీసుకున్నటువంటి వాళ్ళు ఇద్దరం కలిసి పంచుకుందాం అనుకునే లోపల మాకే కావాలని తీసుకుని ఇంకా అక్కడికి స్వార్థం పెరిగిపోయి మాకు కాక నాకే కావాలనుకునే ఒకటి వాడుకు లాక్కోవడంలో అసలు ఈ యుద్ధంలో సగం మంది చచ్చిపోయారట దేవతలు రాక్షసులు. అప్పటికి ఇంకా అమృతం తాగలేదుగా. పోనీ ఇంత అయ్యింది, ఇంత అయిన వాళ్ళు ఏమన్నా అక్కడ నిలబడ్డారా? ఏది చూస్తే దాన్ని చూసి ఎగబడ్డం అనే దరిద్రపు లక్షణం ఉన్నవాడు జీవితంలో ఏది సాధించలేడు.
కరెక్ట్ 100%. ఇప్పుడు అమృతం తాగేదాకా ఆగచ్చు కదా, మరి తాగకుండా ఏదో కక్కుర్తి. అందమైన అమ్మాయి కనపడిందని చెప్పి వెర్రిమొహాల్లాగా అమ్మాయి వెంట పడిపోతే తెరగా దొరికింది అని చెప్పి నేను వేశ్యని, నాకేమి పెళ్లి కాలేదు, నేను స్వేచ్ఛాజీవిని, ఎవరాదరిస్తే వాళ్ళ దగ్గర ఉంటాను అనేటప్పటికల్లా వీళ్ళకి ఒళ్ళుపై తెలియకుండా ఆడపిల్ల ఒంటరిగా దొరికింది కదా, అందమైంది ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఉన్నవాళ్ళం అంతా ఇక్కడే ఉన్నామని కూడా లేదు ఆలోచన. లేదు. అసలు అమ్మాయిని చూసేటప్పుడు వీళ్ళకి అసలు బుర్ర పని చేయలే. ఇప్పుడు ఆ గుర్తుంచుకోవాలి, రోజుల నుంచి ఉంది. అలా ఎవరికి ఉంది? దేవతలకు లేదే. మరి ఎవరికి ఉంది? అంటే దేవతలకు కూడా కొంచెం కొంచెం ఎక్కడో ఒకటి అరా, ఇక్కడ మొత్తం అందరికీ ఉంది. ఎవరికి? రాక్షసులకి. ఎవరైతే అమ్మాయి కొంగు కనపడగానే చొంగ కారుస్తారో వాళ్ళు ఏ జాతి వాళ్ళో అర్థం చేసుకోండి. అది ద మ్యాటర్ అది. అంతేకాదు, మనం ఏదన్నా ఒకటి సాధించాలనుకున్నప్పుడు చిట్ట చివరి దాకా ఆగాలి. కొన్ని ఆకర్షణలకు లోపడకూడదు. చిన్న ఆకర్షణ పడ్డాము అంటే మన అసలైనటువంటి లక్ష్యం నుంచి పక్కకు వచ్చేస్తాం. ఇప్పుడు వీళ్ళు అమృతం వీళ్ళ లక్ష్యం. ఈ లోపల అమృతం తీసుకున్నాక అమ్మాయి వంక చూడొచ్చు కానీ, లేదా అమ్మాయి ఎక్కడే ఉంటానంది కదా, తొందర ఏమొచ్చింది, అమృతం అయ్యాక కదా ఆవిడ మాట వినొచ్చు. నేను ఎవరు ఆదరిస్తే వాళ్ళ దగ్గరికి వస్తానని చెప్పిందిగా, అట్లాంటప్పుడు ఉండమ్మా అమృతం అయ్యాక నువ్వు మా అందరినీ ఆనందపరచు అని చెప్పచ్చు కదా. సిద్ధంగానే ఉందిగా, ఎంతమంది రమ్మంటే అంతమంది దగ్గరికి వస్తానని చెప్పి. ఏం కక్కుర్తి? కక్కుర్తి అన్నది ఉంటే లక్ష్యం దాకా వెళ్ళలేం. ఆకర్షణ రూపంలో కూడా మనకి లక్ష్యాన్ని అడ్డుపడే వస్తాయి. రేపు పొద్దున పరీక్ష ఉంది, వెళ్ళాలి. ఇవాళ నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మ్యాచ్ టికెట్లు ఇచ్చారు రాత్రి చూడ్డానికి. ఏం చెయ్యాలి? ఆకర్షణను తట్టుకున్నాడా, పరీక్ష బాగా రాస్తాడు. లేదు అక్కడికి వెళ్ళొచ్చాడా, గెలిస్తే ఒక రకంగా ఉత్సాహం, అయినా నిద్ర లేక ఏదో ఓడిపోయామనుకో మనం, నిరుత్సాహంతో అసలు రాయలేకపోతాడు. ఎందుకు వచ్చింది ఇది? ఆ మ్యాచ్ ఎప్పుడైనా చూడొచ్చు, ఇంకో మ్యాచ్ చూడొచ్చు, పరీక్ష మళ్ళీ ఇంకోసారి రాయడానికి ఉండదు కదా. ఈ మాత్రం తెలివి లేకపోవడం అన్నది ఉంది. ఇది ఈ ఘట్టంలో మనం నేర్చుకోవాల్సిన విషయం. అది ఇప్పుడు వినంగానే చిన్నప్పుడు ఇలాంటి కథలు చదివితే మనకి ఇంత విశ్లేషణ చేయనప్పుడు దేవతలు ఎంత దుర్మార్గులు, కలిసి పాల సముద్రం మధించారు కదా, వచ్చిన అమృతం సమానంగా పంచుకోవాలి కదా, ఒక్క తామే తీసుకుని రాక్షసులకు లేకుండా చేయడం అన్నది వాళ్ళ దుర్మార్గం కదా అన్నలాంటి ఆలోచనలు తప్పనిసరిగా వస్తాయమ్మా, రావాలి కూడా. అంటే జనరల్గా కూడా మనం ఏదైనా మంచి పని, ఏదైనా శ్రద్ధతో భక్తితో మనం అనుకున్నప్పుడు ఆటంకాలు జనరల్గా కూడా వస్తూ ఉంటాయి కదమ్మా. మనం టెస్టిఫై చేయడానికి ఏదో కొన్ని ఆటంకాలేమో ఆటంకం అని తెలిసేట్టుంటాయి, కొన్ని ఆకర్షణ రూపంలో వస్తాయి. ఇందాక రేపు పరీక్ష అంటే మ్యాచ్ టికెట్స్ దొరికినట్టు, అది ఆదర్శం. అబ్బా ఇన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను అనుకుంటారు, కానీ జీవితం అంతా ఎదురు చూడాలి కదా పరీక్షకి, అది మర్చిపోతాం. అంచేత ఏ మంచి పని చేయాలన్నా అడ్డంకులు మన పరీక్ష చేయడానికి కొన్ని అడ్డంకని తెలిసేట్టు వస్తాయి, కొన్ని ఏమో మనకేదో వరాలు ఇచ్చినట్టుగా వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మా. నమస్తే.